దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాము. ఈ రీతిగా మరొక పునరుద్ధానం ఈ డిసెంబర్ నెల మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు. మేము ఇంకనూ సజీవులుగా ఉన్నామంటేనే మీ కృప మాత్రమే ఎరిగి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనీయుడిగా ఇంతవరకు ఆరాధించబడిన మీరు వాక్యమై ఉన్న దేవుడిగా మా అందరితో మీరు మాట్లాడి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యంలోంచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, పేజ్ నంబర్ 112, నూతన నిబంధన. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఈ దినాన ప్రత్యేకంగా కొర్నేలు గురించి తెలియని వారు ఉండరని నాకు తెలుసు. కొర్నేలు గురించి నేర్చుకోవడానికి ఈ వాక్యము రాయబడడానికి గల ముఖ్య ఉద్దేశం, మరొక వచనం చదివితే మనకు అర్థమవుద్ది ఈ మాటని ఇలా గురించి. రోమీలకు రాసినటువంటి పత్రిక, ఆ మాటను మూలవాక్యాన్ని అలాగే ఉంచండి. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువును. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు లేఖనములు ఎందుకు రాయబడ్డాయి అని అనుకున్నప్పుడు అక్కడ మనకు ఆదరణ కలిగించడానికి, నిరీక్షణ కలిగించడానికి, అలాగే మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉంది అంట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వ్యర్థంగా ఏది రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా మన కొరకు, నా కొరకు, నీ కొరకు, మన ఆదరణ కొరకు, మన యొక్క నిరీక్షణ కలగడానికి, బోధ కలగడానికి రాయబడి ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? వినాలి. ఇక్కడ గమనించినప్పుడు మరి మన మూలవాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఈరోజు ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే కొర్నేలు. కొర్నేలు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈయన గురించినటువంటి పరిచయ వాక్కులే కానీ, ఆయన కుటుంబ జీవితమే కానీ, ఆయన వ్యక్తిగత జీవితమే కానీ, ఆయన సాక్ష్యమే కానీ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి మనం ఏ అనుభవం గుండా వెళ్ళాలి, ఏ అనుభవాలు గుండా వెళ్ళాలి, అలాగే ఏమి మనలో ఉండకూడదో అనే ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్ కొరకు ఈరోజు ఈ వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం.
ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మూలాంశం మరేం కాదు, సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మనం సిద్ధపాటు. సరే, నాది ఒక ఫెయిల్యూర్ చెప్తాను. ఎందుకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మనం స్వపరీక్ష చేసుకోవాలి. కొత్త సంవత్సరానికి సిద్ధపడుతున్నాం కదా, స్వపరీక్ష చేసుకోవడానికి నా చిన్న ఫెయిల్యూర్ ఒకటి ఏంటి అంటే, నేను బైబిల్ బాగా చదవాలనుకున్నాను ఈ సంవత్సరం. ప్రారంభంలోనే ఫస్ట్ వీక్లో మిస్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే సెకండ్ వీక్లో ఫస్ట్ వీక్ను కూడా కలిపి చదువుదాం అనుకున్నాను. కానీ అనేకమైనటువంటి పరిస్థితులు, ఒత్తిళ్ళు గుండా కొన్ని ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు నేను అంతగా ఆ బైబిల్ని చదవలేకపోయాను. నేను ప్లాన్ చేసుకున్నంతగా చదవలేకపోయాను. సరే, ప్రతి నెల ప్రతి వారం కూడా ఇలాగ అనుకుంటూనే సంవత్సరం ముగింపులోకి కూడా వచ్చేసాం. సంవత్సరం యొక్క ముగింపులో కూడా వచ్చేసాం. ఇప్పుడు ఆలోచన చేస్తే, అరే నా ఫెయిల్యూర్ ఏంటంటే బైబిల్ని నేను చదవలేకపోయాను అని. ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పడం జరిగింది. ఎవరు వ్యక్తిగతంగా వారు ఈరోజు మరి నూతన సంవత్సరం కొరకు సిద్ధపడబోతూ ఉండగా ప్రతి వారికి ఒక ఆశ ఉంటుంది. దేవుడు వాగ్దానం కొరకు, దేవుడిచ్చే సంఘ వాగ్దానమే కానీ వ్యక్తిగత వాగ్దానం కొరకు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తిగత వాగ్దానాన్ని లేదా సంఘ వాగ్దానాన్ని ఏదైతే మనం పొందుకోబోతున్నామో దానికి తగినటువంటి అర్హత, యోగ్యత మనకున్నదా అనే ఒక ప్రశ్న మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇంకా పాత దాంట్లోనే మనం చేయాల్సింది చేయలేదు, గడిచిపోయిన దాంట్లోనే ఉండాల్సినట్టుగా ఉండలేదు. గడిచిపోయినటువంటి వాగ్దానమే ఇంకా నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు కూడా, చాలామంది మర్చిపోయి ఉండొచ్చు కూడా. మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఎన్నో మేలులు గుండా నడిపించాడు, ఎన్నో ప్రమాదాలు తప్పించాడు, మరణపు అంచుల నుండి విడిపించాడు, ఎన్నో పరిస్థితుల నుండి విడిపించాడు. కానీ ఆ మేలు చేస్తానన్నటువంటి దేవుడు మేలు చేసినటువంటి ఆ మేలైతే ఆయన జరిగించాడు, కానీ మనము ఉండాల్సినట్టుగా ఉండలేదేమో అని చాలా విషయాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, మరొకసారి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు విడిచిపెట్టేవాడైతే మరొక నూతన సంవత్సరం కొరకు మనల్ని సిద్ధపరిచేవాడు కాదు. అయితే ఈ కొర్నేలు దగ్గర కొన్ని విషయాలు నేర్చుకొని మనం కూడా అలాంటి అనుభవాలు గుండా నూతన సంవత్సరం కొరకు సిద్ధపడాలన్న ఒక ఆశతో దేవుడి మాటలు మన ముందుకు తీసుకొస్తున్నాడు. రండి, ఈ వాక్యం దగ్గరికి మరొకసారి వచ్చి ఈరోజు మనం సిద్ధపరచబడడానికి నేర్చుకోవలసినటువంటి లేదా ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. రండి, మరొకసారి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు 2వ వచనాన్ని గనక మనం చదువుకున్నప్పుడు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడు, అందరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? దేవునికి ప్రార్థన చేయవాడు. కొర్నేలు గురించి మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి సత్యం లేదా ఆయనకున్నటువంటి లక్షణం ఈరోజు మనం కూడా కలిగి ఉండడానికి ఒక్కసారి ఆలోచన చేస్తే, నేను ఇలా రాసుకున్నాను, ఇందులో ఈ వాక్య సత్యంలోంచి కొన్ని మనం చేయాల్సినవి ఉంటాయి, కొన్ని దేవుడు చేసేవి ఉంటాయి. అవేంటంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, నీ పక్కనున్న చెప్పండి, నిజ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. చెప్పండి, ఏంటది? ఎవరిని ఆరాధించాలి? ఆరాధన చేసేవాళ్ళు ఈ సీజన్లో చాలా మంది ఉన్నారు. మనమే కాదు, విజయవాడ పట్టణంలోనే కానీ లేకపోతే భారతదేశంలోనే కానీ ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి. మీకు తెలుసు,
ఎప్పుడు కూరగాయల రేట్లు పెరుగుతాయో ఎప్పుడు కూరగాయల రేట్లు తగ్గుతాయో, ఎప్పుడు చికెన్లు రేట్లు పెరుగుతాయో ఎప్పుడు చికెన్ రేట్లు తగ్గుతాయో వినాలి. ఎందుకు? వాటి యొక్క ఫ్లక్చువేషన్స్ కారణం ఏంటంటే ఆ సీజన్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. విక్రపాల్ గారు వింటున్నారా? ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అయితే వినండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు లోకంలో చాలా మంది చాలా ఆరాధనలు చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఈయన ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు. ఇంతకీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన ఏ భక్తి చేస్తున్నాడు? ఆయన భక్తిపరుడు. ఇంతకీ ఆయన ఏమన్నా ప్రభువుని నమ్ముకున్నటువంటి యూదుడా అంటే కాదు, ఒక అన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన ఒక భక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఎలాంటి భక్తి చేస్తున్నాడు అంటే మాటలు చెప్పే భక్తి కాదు. చాలా మంది మాటలు చెప్పడానికి ముందు ఉంటాం, మాటలు చెప్పి ఎదుటోళ్ళని ఆకర్షించడానికి ముందు ఉంటాం. భక్తిపరుడుగా పిలువబడ్డానికి వేషధారణతో కూడినటువంటి భక్తి చేసేవారు చాలా మంది ఉన్నారు. పైకి భక్తి గలవారిలాగా కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించని వారు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నది ఎక్కడ సంగతి అంటే సంఘంలో సంగతే. ఎందుకు ఈ మాట అంటే ఈ సంవత్సరం నేను మళ్ళీ మొదట ప్రారంభంలో చెప్పాను, ఎవరికి వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనగా ఏంటంటే స్వపరీక్ష. నేను నిజమైనటువంటి దేవుణ్ణి ఈ సంవత్సరం అంతా ఆరాధించానా అనే ఒక ప్రశ్న మనకుండి, ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఉంటారు అంటే ఇక్కడ ఆయన చూడండి, ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ, మళ్ళీ చెప్పండి ఎప్పుడంట, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయి. అదే విచిత్రమే కానీ అన్యులు లోకంలో ఉన్నటువంటి వారు 40 దినాలు కొన్ని పాటిస్తారు. వాళ్ళను నేను విమర్శించట్లా, వాళ్ళు చేసే భక్తిలో వాళ్ళు ఎంతో పర్ఫెక్ట్గా ఉంటారు ఆ దినాల్లో. కానీ మన దినాలు ఉంటాయి చూసారా, మన 30 దినాలు 40 దినాలు, మనం ఏం చేస్తామంటే ఉపవాస దినాలు ప్రకటన చేసుకొని హృదయపూర్వకంగా గుండెల మీద చేసుకొని చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపవాసం ఉన్నవారు చాలా అరుదు. పేరుకేం ప్రార్థనలు, అబ్బబ్బబ్బో పేరుకి ఉపవాస ప్రార్థనలు. 2 రోజులకు 3 రోజులు సరిపడా స్టోరేజ్ చేసుకుంటాం మన పొట్టలో. ఏమండి, ఉపవాస ప్రార్థనలో మనకున్నటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఎంత గొప్పది అంటే అసలు వాస్తవం చెప్పాలంటే మనం తీసుకెళ్ళి ఎవరన్నా ఒక రూమ్లో బంధించి ఒక వారం రోజులు తిండి పెట్టక ఉంచకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ స్టోరేజ్ ఉంటుంది చూసారా, అది వారానికి సరిపడా ఉంటుంది మన పొట్టలో. అయితే నేను దాన్ని విమర్శించి మాట చెప్పట్లేదు. అదే విచిత్రం కానీ భక్తి 40 రోజులు లేదా 30 రోజులకి ఉపవాస ప్రార్థన అయిపోయిన రాత్రితోనే అయిపోద్ది. ఆ ఉదయం చూద్దామన్న ప్రార్థనలో కనపడరు, ఆ ఉదయం చూద్దామన్నటువంటి మనుషులు కనపడరు, ఆ ఉదయం చూద్దామన్నా లేకపోతే ఆ దినాల తర్వాత మందిర సరిహద్దులు కాదు కదా, ఏదో అంటారు కదా వైఫైకి అయితే ఒక రేంజ్ ఉంటుంది. ఈ విచిత్రం ఏంటంటే ఈ వైఫైకి ఎక్కడ ఉంటుంది అంటే మందిరానికి అవుట్ ఆఫ్. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్ కోసం చూస్తున్నటువంటి మాటలు. కొర్నేలు గురించి ప్రత్యేకంగా ఒక అన్యుడు అయినప్పటికీ, ఆయన ఇటలీ పటాలానికి అధిపతి అయినప్పటికీ, ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి దేవుడు అధికారం కలిగిన వ్యక్తి అని పరిచయం చేయట్లేదు. ఆయన దేన్ని బట్టి పరిచయం చేస్తున్నాడంటే ఆయనంట భక్తిపరుడంట. ఎప్పుడు భక్తి చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ భక్తి చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజదేవుని ఆరాధించే వారి అనుభవాలు ఎలాగుంటాయి అంటే ఎల్లప్పుడూ కూడా ప్రభు మీద ఆధారపడేవారుగా ఉంటారు. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్దామా? వారు
ఒక సీజన్కి పరిమితమైన వాళ్ళు కాదు. ఒకవేళ 365 డేస్ ఈ యొక్క 2024 సంవత్సరం నీ యొక్క అటెండెన్స్ మందిరానికి వచ్చే సమయం విషయంలో, కొంతమంది వ్యక్తులు అదే సమయానికి వస్తారు, వాళ్ళకి ఎన్నన్నా చెప్పండి, వాళ్ళ మందిరానికి వచ్చే సమయం మారలేదు. కొంతమంది దేవునికి ఇచ్చే ప్రిఫరెన్స్ విషయంలో వారు ఎప్పుడు కూడా దేవునికి ఏ స్థానం ఇస్తారు అంటే 2, 3, 4, 5 స్థానం. కానీ దేవుని వాక్యం సూటిగా చెప్తున్న మాట ఏంటంటే ఆయనకి ఏ స్థానం ఇవ్వాలి? ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 2024లో నేను ఫస్ట్ నా ఫెయిల్యూర్ గురించి చెప్పి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఏ విషయంలో మనం వెనకబడిపోయి ఉన్నామో, ఏ విషయంలో ముందుకు రాలేకపోయామో, ఏ విషయంలో నిజమైనటువంటి భక్తి చేయలేకపోయామో, మనం నిన్ను నీవు, నాకు నేను వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని ఆ అనుభవాలు లేకపోతే, ఎందుకంటే ఇటలీ పటాలంలో చాలామంది ఉండొచ్చు, ఇటలీ అనే దేశంలో చాలామంది ఉండొచ్చు, అంటే ఒక మాట ఆలోచన చేస్తే, కానీ కొర్నేలి కుటుంబాన్ని మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే తనకున్నటువంటి లక్షణం, ఆయన నిజ దేవుణ్ణి ఆరాధించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక స్త్రీ కూడా ఈ మాట చెప్పుద్ది. రూతు గ్రంథం 1వ అధ్యాయము, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నాది. చెప్పండి, నీ దేవుడే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఆ ఒక్క మాట, నీ దేవుడే నా దేవుడు అన్నటువంటి మాట ఈరోజు రూతును మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ ఈ మాట పలకకపోతే రూతు ఎవరు? ఏమండి, ఒక మోయాబిరాలకి వాక్యం సెలవిస్తున్నటువంటి స్థానం ఏంటో తెలుసా? మోయాబ్ అనగా కాళ్ళు కడుక్కునే పల్లెం. అంటే ఎక్కడుంటది కాళ్ళు కడుక్కునే పల్లెం? చెల్లి, ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుందా? మనం ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కునే స్థలాన్ని ఎక్కడ పెడతామండి? వాస్తవానికి పెద్దలు పాత దినాల్లో, వెనక దినాల్లో వాష్రూమ్స్ ఎక్కడుంటాయి చెప్పండి? ఇంటికి చాలా దూరంలో ఉంటాయి. దానికి వెంటిలేషన్ ఉంటుంది. రెండోది ఏంటంటే రాగానే కాలు కడుక్కొని రాగానే ఏదైనా అక్కడుండే వచ్చి ఫ్రెష్గా ఇంట్లోకి అడుగు పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే ఆ రోజుల్లో మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే పెద్దలకి చేదస్తాం అనుకుంటాం, కానీ కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు ఇవన్నీ అనుభవాల్లో అది మేలైనవే కనబడతా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అది దూరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అక్కడే. కానీ ఇప్పుడు వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్. ఎందుకంటే క్రిమికీటకాలన్నీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాం చెప్పండి? ఇంట్లోనే. ఆ దినాన మోయాబి అనగా దేవుని దృష్టిలో అది ఏంటి అంటే కాలు గడుక్కునే పల్లెం అంట, రాయబడిన మాట. కానీ దేవుడు ఏమైనా పక్షపాతి కాదు. అక్కడ ఒక స్త్రీ, ప్రభువుని ఎరగనటువంటి స్త్రీ, ఆ యొక్క నయోమి, ఇదిగో నేను ఇలా నష్టపోవడానికి గల కారణం పలానా దేవుడే, నేను ఇలా దేవుని విడిచిపెట్టి వచ్చాను, ఇక్కడ నష్టపోయాను, అంతా కోల్పోయాను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, నేను మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి, నా ప్రాంతానికి, నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను అన్నప్పుడు అప్పుడు చెప్పింది స్త్రీ, ఈ రూతు ఏమందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? నయోమి జీవితంలో ఆమె చూసింది. ఏం చూసింది? ఈ దేవుడు శక్తిమంతుడు, ఈయనతో బ్రతుకుతేమో దీవించబడతాం, ఈయనకు దూరంగా ఉంటే ఇదిగో నా అత్తగారు చూసారు నష్టపోయింది, ఇలాగైపోతుంది నా పరిస్థితి అని అర్థం చేసుకొని ఆ దేవుణ్ణి నమ్మి ఎక్కడికి వచ్చిందో తెలుసా? బెత్లెహేంకి. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఒక మాట సూటిగా మిమ్మల్ని అడగనా? యవన తమ్ముళ్ళు, మీరు ఎక్కడ ఉండాలో
ఎక్కడ ఉండకూడదో మీకు తెలీదా? ఈ సంవత్సరంలో మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ లేరు అన్నది మీకు తెలీదా? మొన్న ఒక యూత్ మీటింగ్ జరిగింది. ఈ సంవత్సరానికి ఎండింగ్ యూత్ మీటింగ్. చాలా అద్భుతంగా దేవుని మాటలు, చక్కని మాటలు దొరికాయి. కానీ చాలా మంది యవనస్తులు ఆ రోజు పని పెట్టుకొని మిస్ అయ్యారు. మళ్ళీ వస్తుందా? ఇది వస్తుందా? ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, నీ దేవుడే నా దేవుడు అన్న ఒక్క స్టేట్మెంట్ రూతు జీవితంలో అద్భుతాన్ని జరిగించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ సంవత్సరం ఏ దేవుణ్ణి ఎక్కువ ఆరాధించావు? చాలా మంది అనుకుంటారు, మేమేం విగ్రహారాధన చేయట్లేదండి, మేమేం అన్యుల్లాగా లేమండి అని అంటారు. ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయాన్ని కనుక మనం చదువుకుంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయము 20వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. 3వ వచనం చదువు. 3వ వచనం చదువుదాం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ యందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. చాలండి. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఏంటది? ఇప్పుడే కదా చదివాము. ఏంటది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. సూటిగా ఒక మాట అడుగుతున్నాను, మనకున్నాడంటారా? మన ఇంట్లో పటాలు ఉన్నాయా? మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయా? ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను ఈ మాట కూడా. ఆఖరికి యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నా, యేసు ప్రభు విగ్రహం పెట్టుకున్నా కానీ విగ్రహారాధనే. ఎందుకంటే మన దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి రూపం లేదు. అది మనుషుల ఆలోచనలో వచ్చినటువంటి ఛాయాచిత్రాలు అవి. ఎందుకు అంటే చాలా మంది క్రైస్తవులుగా, అది తెలియని దినాల్లో, ప్రభుని ఎరగని దినాల్లో, ప్రారంభపు దినాల్లో అందరూ అలా ప్రారంభించిన వాళ్ళే. ఎందుకంటే ఒక దేవుడు అంటుంటే మనకు ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఆయన రూపాలను చూసుకుంటాం అని. కానీ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆఖరికి ప్రభు ఫోటో కూడా, ప్రభు యొక్క విగ్రహం కూడా అది విగ్రహారాధనే, ఏ రూపం లేదు. సరే, ఇంకా ఆలోచన చేస్తే విగ్రహం మన ఇంట్లో కానీ లేకపోతే మన కళ్ళ ముందు కానీ ఉండకపోవచ్చు, కానీ చాలా విగ్రహాలు మనం మోస్తున్నాం. ఏంటా విగ్రహాలు చెప్పండి? ఏంటా విగ్రహాలు? ధనం అనే విగ్రహం. ఈ సంవత్సరం ధనం సంపాదించడానికి ఎంత ప్రయాసపడ్డావు? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇది స్వపరీక్ష చేసుకునే సమయం. నూతన సంవత్సరానికి మనం సిద్ధపరచుకునే సమయం చాలా మంది దొంగిలించారు. మళ్ళీ తిరిగి వస్తుందా? సమయంను కూడా ఏం చేశారంటే చాలా మంది దొంగిలించారు. సరే రండి ఒక మాట చూద్దాం. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, దెస్సలోనికీయులకు రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వినండి. ఇక్కడ గమనించినప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు అక్కడ ఒక దశలోనికీయుల సంఘాన్ని గురించి చెప్తూ ఆయన అంటున్నాడు, మీరు మీ విగ్రహాలను విడిచిపెట్టి
దేవుడు రాబోతున్నాడని ఎరిగి ఏం చేస్తున్నారంట? దేవుని వైపు చూస్తున్నారంట. ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, ఒక మాట. ఈ సంవత్సరం అంతా మన చూపు దేనికోసమై ఉంటది? ప్రభు రాకడ కోసమేనా? ప్రభు వస్తున్నాడనేనా? గుండెల మీద ధైర్యంగా చేసుకొని చెప్పగలిగిన వారు ఎంతమంది? ఈ క్షణాన మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది. ఈ క్షణాన ప్రభు రాకడ వస్తే మన పరిస్థితి ఏంటి? 2025 కంపల్సరీ అడుగు పెడతాం, ప్రభు రాకడ రాదు అని స్టాంపు పేపర్ మీద సంతకం చేసి ఇవ్వగలిగిన సత్తా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? 2025లో ఖచ్చితంగా మనం అందరం కలిసి, ఏమండి, ప్రభు రాకడ చూడకపోయినా దేవుడిచ్చినటువంటి మందిరంలో, ఎందుకంటే మనం మన ఆశ అంతా ఎంతసేపు మందిరం వేయాలి, కట్టాలి 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 కట్టాలి, మంచిదే కట్టాలి, కానీ ముందు దేహమే దేవుని యొక్క ఆలయం. మరి నీ దేవాలయాన్ని ఎప్పుడు కట్టుకుంటావు? ఏమండి, ఎప్పుడు కట్టుకుంటావు? నేను ఒక ఉపమానం చదివాను. అదేంటంటే, పెద్దలు ఒక మాట చెప్తారు, 2 పడవల మీద కాలు వేయకూడదు. తెలుసా? నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. నేను 2 పడవల మీద కాలు వేయలేదు, కానీ కాకినాడలో ఉన్నప్పుడు ఒకసారి సెలవులకు వెళ్ళినప్పుడు అక్కడ జట్టి అంటారు అనుకుంటా, చెక్కలతో కట్టేసి ఉంటుంది అది. ఆ జట్టికి బోట్లు కట్టేస్తున్నాయి, చిన్న చిన్న నావలు, పెద్ద పెద్ద బోట్లు కూడా కట్టేసి ఉన్నాయి. నేను వెళ్ళి ఏం చేశానంటే, ఆ జట్టి దగ్గర ఒక కాలేమో ఆ నావ మీద వేసాను, ఒక కాలేమో జట్టికి ఒక బాధ ఉంటే కాలు దాని మీద ఉంది. ఏం జరిగింది అంటే, ఒక కాలు దీని మీద ఉంది, ఒక కాలు దాని మీద ఉంది. ఈ నావ అక్కడే ఉంటుందా నీళ్ళల్లో? ఏమైపోద్ది? అలా వెళ్ళిపోయింది. నేను పడిపోయాను కాళ్ళలో. ప్రభు కృప ఏంటంటే, అక్కడ ఆటుపోటు అని ఉంటుంది. మరి ఆటుకుపోటు అంటే నీళ్లు లేని సమయం అది. లేకపోతే కాకినాడ కాలం చాలా నాకేం ఈత రాదు, నేనేమో అసలు ఈత రాదు. మరి నేను అసలు నాకు అప్పుడు అంత ఆలోచన లేదు కూడా లేదు. నావ మీద కాలేస్తే ఇలా వెళ్ళిపోద్దని సంగతి కూడా తెలియదు. మా అక్క వాళ్ళ ఇంటికి, ఇప్పుడు మా అక్కగారు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కదా, వాళ్ళ ఇంటికి చాలా దగ్గరగా ఉండేది కాలువ. రంగునమేడ అనే ప్రాంతంలో ఉండేవారు అనమాట. అప్పుడు అర్థమైంది ఏంటంటే, 2 పడవల మీద అయితే ఇంకా ఎలా ఉంటుంది చూడండి. నేను ఇప్పుడు వేసింది ఒక కాలు ఒక జట్టి మీద ఉంది, ఒక కాలు పడవ మీద ఉంది. దానికే అంత సమస్య అవుతే ఒకవేళ 2 పడవలు అయితే ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, వినాలి వినాలి వినాలి. ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఒక నావ లేదా ఒక పడవ యేసు ప్రభువారు ఉన్న పడవ అనుకోండి, దానికి ఎటువంటి హోల్ లేదు. ఒక పడవ మన పడవ అనుకోండి, దానికి అనేకమైన హోల్స్ ఉన్నాయి. నువ్వు కాలు వేయాల్సి వస్తే హోల్ ఉన్నటువంటి, అంటే కన్నం ఉన్నటువంటి పడవలో కాలు వేస్తావా, లేకపోతే కన్నం లేనటువంటి, హోల్ లేనటువంటి పడవలో కాలు వేస్తావా? చెప్పండి. ఒకవేళ ఈ మాట అడుగుతున్నాను, ఒక కాలు కన్నం ఉన్నటువంటి పడవ మీద వేసాం, మరొక కాలు కన్నం లేనటువంటి పడవ మీద వేసాం, ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? అర్థమైందా నా మాట? ఏం జరుగుద్ది? ఒక పడవకి కన్నం ఉంది, దాని మీద ఒక కాలు వేసాం. ఒక పడవకి కన్నం లేదు, దాని మీద కాలు వేసాం. ఏం జరుగుద్ది? మునిగిపోతావు. అల్టిమేట్గా జరిగేది ఏంటో తెలుసా? మునిగిపోవడమే. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ సంవత్సరం ఆ కన్నం ఉన్న పడవ మరేంటో కాదు, నీ పాపమే. నీ పాపమే. నువ్వు పాపాన్ని కలిగి ఉండి, ఏమండి, ప్రభువుని కలిగి ఉంటే, అయినప్పటికీ కూడా జరిగేది ఏంటో తెలుసా? మునిగిపోవడమే. నువ్వు నిజంగా బ్రతకాలి అనుకుంటే, నువ్వు నిజంగా దీవించబడాలి అనుకుంటే, నీ 2 కాళ్ళు ఎక్కడ ఉండాలంటే ప్రభు ఉన్నటువంటి ఆ పడవలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన శిష్యులు మునిగిపోసాగినప్పుడు, తుఫాను కలిగినప్పుడు, ఏమండి, చాలా శ్రమలు కొట్టబడినప్పుడు వాళ్ళు
ఎందుకు క్షేమంగా ఉన్నారు అంటే ఒకే ఒక కారణం, ఆ దోణిలో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంతకాలం నీవు ఒక దోణె, యేసు ప్రభు ఉన్నటువంటి దోణెగా, ఒక దోణె నీ పాపం కలిగినటువంటి దోణెగా కొనసాగేవేమో ఈ సంవత్సరం. ఓ చెల్లి వినాలి, ఇది మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓ తమ్ముళ్ళారా, వెనకనున్న వారులారా వినండి. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఎవరు వ్యక్తిగతంగా ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుంటే ఈ సంవత్సరంలో మన ఫెయిల్యూర్కి కారణం ఏంటి, మన అపజయాలకి కారణం ఏంటి. నేను సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడ్డానండి, అయినప్పటికీ నాకు అపజయం కలిగిందంటే, ఒకవేళ అలా చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారో, ఎవరు మటుకు వారు నేనున్నాను అని గుండెల మీద చేసుకొని చెప్పగలిగిన వారు ఎవరు లేరు. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 25వ వచనాన్ని 21వ వచనాన్ని చదువుకుంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనం చదవమ్మా. నీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు, చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఈయన ఎప్పటి నుండి ఉన్న దేవుడు? క్రిస్మస్ వస్తుంది, వినాలి, క్రిస్మస్ వస్తుంది. అందరికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వారికి, ఆఖరి క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఎరగని వారికి క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తు వారు పుట్టారు, అది వాస్తవమే. కానీ కొంతమంది ప్రభుని వ్యతిరేకించేవారు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఏంటి, 25వ తారీఖు పుట్టాడని బైబిల్లో ఎక్కడైనా ఉందా అనగానే నిజంగా మనం కూడా ఏం చేస్తామంటే నీళ్లు నమ్ముతూ ఉంటాం. నిజమే కదా, ఎక్కడుంది చూపించలేం. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభు శరీరధారిగా వచ్చిన సమయం మాత్రమే సమాజం కానీ, లోకం కానీ, క్రైస్తవులు కూడా కొంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే, ఆయన పుట్టినవాడు కాదు, ఆయన ఆది నుండి అంతం వరకు ఉన్నటువంటి దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ సూటిగా అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు బోధించిన వాడెవరు, పూర్వకాలం నుండి మీకు ఈ సంగతులను తెలియజేసిన వారెవరు, ఆయన కార్యాలను ప్రకటించిన వారెవరు? ఇవన్నీ దేవుడే కదా. ఆయన ఎప్పుడున్నాడు అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నరుడుగా వచ్చింది మాత్రమే 2024 సంవత్సరాలను పిలువబడుతున్నటువంటి సమయం, కానీ ఆయనకి కాల పరిమితులు లేవు. ఆయన సృష్టి ఆరంభం నుండి ఏమండి ఉన్నవాడు. ఎక్కడ ఉంది మాట? ఆది యందు దేవుని వాక్యం ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఉదయం వేళ అంటే, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? నిజదేవుణ్ణేనా? నిజదేవుణ్ణేనా? మీ పక్కన చెప్పండి, ఇప్పుడు దాకా ఒకవేళ నిజదేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించలేకపోతే, ఇప్పటి నుండైనా నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిజదేవుణ్ణి ఆరాధిస్తూ నూతన సంవత్సరానికి సిద్ధపడదాం. పక్కన చెప్పండి, నూతన సంవత్సరానికి నిజదేవుణ్ణి ఆరాధిస్తూ సిద్ధపడదామని. మళ్ళీ మనం కొర్నేలు దగ్గరకు వద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనాన్ని మరొకసారి చదువుదాం. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? నేను ఇందాకే చెప్పాను, ఒకటి ఆయన చేసేది ఉంటుంది, రెండోది మనం చేయాల్సి ఉంటుంది. మొదటి మాట, మనం నిజదేవుణ్ణి ఆరాధించాలి అన్నది ఎవరు చేయాలి?
మనం చేయాలి. ఇప్పుడు రెండవ మాట దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన చేసేది ఏంటి అంటే, కొర్నేలు జీవితంలో భక్తి ఉందా లేదా చెప్పాలి. భక్తి ఉందా లేదా? భక్తి ఉంది. ఆయన భక్తి ఒంటరి భక్త్యా? కాదు. ఆయన ఇంటి వారందరితో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికంట ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆయనకు ఉన్న కొదువేంటో చెప్పండి. ఆయనకు మరొకసారి నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను, వినాలి. ఇటలీ పటాలంలో ఆయన ఎవరు అంటే శతాధిపతి. శతాధిపతికి ఏముంటది? అధికారం ఉంటుంది. ఆయన అధిపతి, అధికారం ఉంది. తన కింద అనేక మంది సేవకులు ఉన్నారు. చెప్పండి, తన కింద ఏమో కొదువు ఉంది? ఆ ఊర్లో, ఈ పటాలంలో పేరుంది. ఇంకేం కొదువు ఉంది? ఆయనకేం కొదువు ఉందా? ధనం ఉంది, పేరుంది, ధనం ఉంది, కుటుంబం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. మరి ఏం కొదువు ఉంది అంటే, ఈ కొర్నేలికి ఉన్న కొదువు ఏంటో తెలుసా? రక్షణ. చెప్పండి, ఏముంది? కొదువు రక్షణ. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే నేను ఇలా రాసుకున్నాను. అదేంటంటే, నీకున్న నిజ అవసరతను ఎరిగిన వాడైన దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మన దేవుడు చేసేది ఏంటంటే, మనకున్నటువంటి నిజ అవసరతను, అసలు ముఖ్యమైన అవసరతను ఆయన ఏంటో తెలుసా? ఎరిగిన వాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, సూటిగా వినండి. ఒకవేళ మీకు డబ్బే అవసరం అనుకోండి, దేవుడికి ఇవ్వడం చాలా ఈజీ. ఒకవేళ మీకు మీ సమస్యలు తీర్చబడమే అవసరం అనుకోండి, ఆయన ఈ భూమి మీదకి ఆయన రావాల్సిన అవసరం లేదు. ఒక్క దూతను పంపితే బైబిల్ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, చరిత్రలో చూసినప్పుడు ఆయన 1,44,000 కరెక్టేనాది? ఒక్క దూత అండి, ఒక్క దూత. ఒక మాట అడుగుతున్నాను, ఒక్క దూతే అంత పవర్ఫుల్ అయితే, ఆయన సైన్యం పట్టుకోవడానికి వచ్చింది. యేసు ప్రభు వారు ఆ గెత్సమనే తోట దగ్గర ప్రార్థన చేసి మరి ఆయన వస్తున్నప్పుడు సైన్యం ఎదురొచ్చింది. వెతుకుతుంటే ఎవరిని వెతుకుతున్నారంటే, అప్పుడు యేసును వెతుకుతున్నాం అన్నప్పుడు ఆయన చెప్పాడు, అది నేనే అనే ఒక శబ్దం. ఆ శబ్దం గ్రీక్ పదంలో రాయబడినటువంటి అదే శబ్దం హెబ్రీ హెబ్రీ ఆది కాండంలో, పాత నిబంధనలో మోషేతో మాట్లాడినప్పుడు ఏ అధికారంతో నేనే అనే పదం ఉందో అదే అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం జరిగిందో తెలుసా? ఆయన పవర్ ఎంత గొప్పది అంటే, నేనే అన్న మాటకి వచ్చిన సైన్యం అంతా ఏమైపోయారు? నేలబడిపోయారు. వచ్చిన సైన్యం, వచ్చిన వారు ఎవరు అంటే రోమా సైన్యం. అంత పవర్ఫుల్ సైన్యం కూడా నేనే అని ఒక శబ్దానికి వారు ఏమైపోయారు తెలుసా? నేలను పడిపోయారంట. ఒక్క మాట వినండి, అంత అధికారం కలిగిన వాడు, అంత అధికారం కలిగినటువంటి వాడు ఎవరండి? ఎవరు? ప్రభువైన యేసు. మరి అంత అధికారం ఉన్నప్పుడు నీకు ధనం ఇవ్వడం ఏమండి, లేకపోతే నీ పరిస్థితులు చక్కదిద్దడం ఆయనకేమైనా అసాధ్యమా? మరి ఈ సంవత్సరం ఎందుకని మన పనులు ఏది కూడా జరగలేదు అనుకుంటారు కదా. 2024 అంతా నాకు నష్టమే నష్టమే. కొంతమంది ఎంత విచిత్రం అంటే, ఎప్పుడో గతంలో జరిగిన నష్టాలని పదే 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 తలంచుతూ ఉంటారు. ఓ చెల్లి, అక్క వినండి, అసలు నష్టాన్ని తలంచుతున్నాం, నష్టానికి మనం అప్పగించుకుంటున్నాం. కానీ మనకున్నటువంటి గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆయన అన్నిటికీ మించినవాడు. మీకు తెలుసా విషయం? దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన అన్నిటికీ మించిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ నీకున్న నిజ అవసరత ఏంటో తెలుసా? కావాల్సింది ధనమే కాదు. కొంతమంది మాట్లాడుతూ ఇలా అంటారు, ఏమంటే ధనమే అన్నిటికీ మూలం. ధనాన్ని ఏం చేయాలంట? గౌరవించాలి. నా చిన్నతనంలో రూపాయి బిళ్ళ కింద పడ్డా కానీ వెంటనే ఏం చేసేవారు తెలుసా? కళ్ళకు అద్దుకునేవారు. ఇప్పుడు రూపాయి బిల్లను తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమండి, నా చిన్నతనంలో
అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ధనమే అన్నిటికీ శాశ్వతం కాదు, పేరు ప్రఖ్యాతులే శాశ్వతం కాదు. ఒకవేళ కొర్నేలు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఒకవేళ పేరు ప్రఖ్యాతులే శాశ్వతం అనుకుంటే కొర్నేలుకి ఇంకేం అవసరం లేదు. ధనమే శాశ్వతం అనుకుంటే ఇంకేది అవసరం లేదు. ఆయనకు నిజ అవసరం ఏంటో తెలుసా? వినండి, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి శబ్దం వింటున్నటువంటి ప్రతి వారు వినండి. మీకున్నటువంటి నిజ అవసరం ఏంటంటే రక్షణ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం, మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇంతకీ ఎవరు చెప్పిన మాట ఇది? దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినది దేవుని కావాల్సింది ఏంటి? ఏం కావాలి? కొత్తగా జన్మించడమే. ఒకలారా అన్నలారా వినండి, ఈ సంవత్సరం ఎలాగో గడిచిపోయింది, కానీ నువ్వు ఎలాగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నావు నాకు తెలియదు. కానీ రక్షణ లేకుండా, కొత్త జీవితపు అనుభవం లేకపోతే మనం ఇంకా దేవునికి దూరస్తులమే. ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, ఈ మాట పైన వచనాన్ని మనం 5వ వచనాన్ని చదువుకుంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్తాను. ఒకవేళ 31st నైటే ప్రభు రాకడనుకోండి, ప్రభు ప్రణాళికలో ఇది మనం ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. 31st నైట్ అనుకోండి, మనం ఆర్భాటం చేస్తున్నాం, మాకు మామూలుగానే ఉండదు అనుకోండి. మొత్తం అంతా అరేంజ్మెంట్స్ అయిపోయాయి, చక్కగా డెకరేషన్ అంతా అయిపోయింది, స్టేజ్ మీదకి ఎక్కబోతున్నాం, ఎక్కేసాం కూడా, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కేక్ కటింగ్ టైంకి అందరు నిలబడి ఆరాధన చేయడానికి నిలబడ్డారు, పాడబోతున్నారు, కేక్ కట్ చేయబోతున్నారు, అందరూ మాయమైపోయారు. ఏమయ్యారు? సంఘంలో కొంతమంది అక్కడే ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే కొత్త జన్మ లేనివారు, రక్షణ అనుభవం లేనివారు. నా ప్రశ్న ఏంటంటే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. థింక్ అంటే ఇమాజిన్ చేసుకోండి, అలాగే అక్కడే ఉండిపోకండి. ఏంటంటే వినండి, విడవబడిన వారు ఉంటారు చూసారా? ఆ వాతావరణం అప్పటిదాకా ఎలాంటి వాతావరణం చెప్పండి? ఎంత సందడి వాతావరణం, సంతోషకరమైన వాతావరణం, అందరూ ఆనందిస్తున్న వాతావరణం, ఫోటోషూట్లు జరుగుతున్న వాతావరణం. కానీ రెప్పపాటులో వాతావరణంలోకి ఏమొచ్చిందంటే మార్పు వచ్చేసింది, చేంజ్ వచ్చింది. అదే ఇల్లు మీ ఇంటికి వెళ్తారు, కానీ అక్కడ ఎవరు ఉండరు. రోజు నీ కోసం పోరు పెట్టే నీ తల్లి కనపడదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వస్తావా అని గంటకి ఒకవేళ ఎవరన్నా ఫోన్ చేస్తా ఉంటే అమ్మల మీద ఏమొస్తుందంటే కోపం వస్తుంది. గంటకి ఎవరైనా నాన్నగారు ఫోన్ చేస్తా ఉంటే ఎక్కడ ఉన్నవరా అంటే కోపం వస్తుంది. కానీ ఒక మాట చెప్పమంటారా? ఆ ఫోన్ ఉంటుందా? ఆ ఇంట్లో నీ కోసం ఎదురు చూసే ఆ తల్లి ఉంటుందా? ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, జస్ట్ ఇమాజిన్, దేవుడు దేనికి మొదట స్థానాన్ని ఇస్తున్నాడు అంటే రక్షణ. ఇక్కడ కొర్నేలికి అన్నీ ఉన్నాయి, అప్పటిదాకా భక్తిపరుడే. కానీ ఏ భక్తి అంటే, ఆయనకు అప్పటిదాకా నిజ భక్తి ఏంటో తెలియదు. కానీ ప్రభు ఆయనను ఎరిగినవాడు కనుక, ఆయన లక్షణాలు ఎరిగినవాడు కనుక ఆయన జీవితంలోకి ప్రవేశింపజేశాడు సేవకుణ్ణి. ఆ కుటుంబం అంతా కూడా ఏమైందంటే రక్షించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ అక్కా, చెల్లి, అన్న, తమ్ముడా, అతి ప్రాముఖ్యమైనది రక్షణ. రక్షణ. నీ దేవుడికి నీ నిజ అవసరత ఏంటో తెలుసు. నీవు అనుకోవచ్చు, ఈ సంవత్సరం నాకు దేవుడు ఏం చేయలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నా కుమారుడు నాతో ఉన్నాడు,
రక్షణ పొందిన వారిని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఇంకా రక్షణ లేని వారిని పదే 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 ఆయన ఎందుకు ప్రేరేపిస్తున్నాడంటే, నీవు కూడా ఆయన యొక్క వంశంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడే నా దేవుడు అన్నటువంటి రూతు ఆయన యొక్క వంశావళిలోకి వచ్చేసింది. మరి నువ్వెక్కడ ఉంటావు? ఇంకా అతిథిగానే ఉంటావా? ఏమండి, ఇంకా అతిథిగానే ఉంటావా? మేము ఇప్పుడు ఈ మధ్య క్యాలెండర్స్ తీసుకొని అందరు ఇళ్ళకి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే, అన్నయ్య ముందు ఫోన్ చేయొచ్చు కదా అన్నయ్య. ముందు ఫోన్ చేస్తే ఏం సిద్ధపరుస్తారు? ఇక నెక్స్ట్ ఇంటికి వెళ్ళలేనంతగా సిద్ధపరుస్తారు. ఏమండి, ఇక నెక్స్ట్ ఇంటికి వెళ్దామన్నా వెళ్ళలేము. విచిత్రం ఏంటంటే, అంటే మీ ప్రేమే, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, మీ ప్రేమను బట్టే. మొన్న జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక ఇంటిలో పెట్టబడినటువంటి తిన్న తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి కావాలని 2-3 గంటలు గ్యాప్ మెయింటైన్ చేసాం. ఎందుకంటారు? అక్కడ కూడా సిద్ధపరచబడి ఉంది. దానికోసం నాతో పాటు వచ్చిన కొంతమంది టీంకి తెలుసు, మెట్ల ఎక్క దిగ, గోడలు దోక. ఎందుకంటే మరి అరగాలి కదా, అరుగుతూనే ఇంకొక ఇంట్లోకి అడుగు పెడతాం. ఏమంటే ఇంకొక ఇంట్లోకి అడుగు పెట్టడానికి, ఇప్పుడు అక్కడ తినలేదు అనుకో, ఏంటి మేము ఇంత సిద్ధపరచుకుంటే మీరు తినకుండా వెళ్ళారని వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అదే రోజు మీ ఇంటికి వచ్చేస్తున్నాం అనుకో, పెడతారా? ఇంకా రోజు మీ ఇంటికే, వీళ్ళేంటి తాళాలు వేసుకుని వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు తట్టుకోలేకపోతున్నాం అని. అతిథికి ఉన్నటువంటి అధికారం అదే, కొంతకాలమే. కానీ ఆయన సొంతమైన వారికి ఎప్పుడు కూడా శాశ్వత కాలం కూడా ఏముంటుందో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ సంవత్సరం నువ్వు అతిథిగా కనబడుతున్నావా, లేకపోతే ఆయన సొత్తుగా కనబడుతున్నావా? ఆలోచన చేద్దాం. నిజమైనటువంటి అవసరతను ఎరిగిన దేవుడు ఈరోజు కూడా, ఎందుకంటే ఈరోజు బాప్తిజాలు కూడా ఉన్నాయి, ఈరోజు కూడా మీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇదే రక్షణ దినం, అనుకూల సమయం. రండి కొర్నేలు దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, ఒకటి దేవుడు చేసేది ఏంటి చెప్పండి? ఆయన మన నిజ అవసరతను ఎరిగినవాడు. కొర్నేలుకి ఏ అవసరం ఉందో తెలిసింది ఆయనకి, నీకే అవసరం ఉందో కూడా ఆయనకు తెలుసు. రక్షించబడిన వారు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయనే వాక్యం సెలవిస్తున్నారు. మీరు నా యందు నిలిచి ఉంటే, మీరు యందు నేను నిలిచి ఉంటే, నా మాట నిలిచి ఉంటే మీకు ఏది అవసరం అడగండి అని ఆయనే అడుగుతున్నాడు. మనకేది అవసరం దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. సామెతల గ్రంథం చూడండి, 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం చదివితే, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? సంతోషిస్తారు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు ఏం చేస్తారంట? నిట్టూర్పులు విడుతురంట. వినండి, ఎందుకు ఈ మాట చదివించానంటే, ఇక్కడ వాక్యాన్ని గమనించినప్పుడు నీతిమంతులు ప్రబలినప్పుడు ఎవరు సంతోషిస్తారంట? ప్రజలందరూ కూడా సంతోషిస్తారంట. ఒకవేళ కొర్నేలి గారు, వినాలి, కొర్నేలి గారు, మన చర్చలో ఎవరు కొర్నేలి లేరు కదా, ఎవరు లేరు అనుకుంటా. కొర్నేలి గారు ప్రబలుతో ఉన్నాడు అనుకోండి, కానీ రక్షణ లేదు, దాన్ని బట్టి ఏం సంతోషం లేదు. కానీ అదే కొర్నేలి గారు రక్షించబడి నీతిమంతుడిగా ప్రబలుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. మన నాయకులు ఉన్నారు, అందరూ ప్రభువుని ఎరిగిన వారా? కాదు. వాళ్ళు ప్రబలడం, అనేక దేశాలకి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వెళ్ళడం, మన దేశంలో ఉన్నటువంటి నాయకులు బట్టి అనేకులు చెప్పుకునేంత స్టేటస్లో కూడా ఉండడం మంచిదే. కానీ వారికి ఉండాల్సింది ఏం లేదో తెలుసా? రక్షణ. అంటే ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం అంటే, మనం ప్రబలుతూ ఉంటాం, ఉద్యోగాల్లో పెరుగుతూ ఉంటాం, జాబ్స్లో పెరుగుతూ ఉంటారు, కాలేజీల్లో పెరుగుతూ ఉంటారు, చదువులో పెరుగుతూ ఉంటారు, అన్నిట్లో ప్రబలుతూ ఉంటారు. కానీ వారికి రక్షణ లేదనుకోండి, ప్రయోజనము లేదు. ఈరోజు అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ. ఈ సంవత్సరం పెండింగ్స్ వేసుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వెనకబడుతూ వచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన ఆ అనుభవం కొర్నేలుకి, ఆ కొర్నేలు యొక్క కుటుంబం అంతటికి కూడా దీవెన మాత్రమే కాదు, ఆ ప్రాంతం అంతటికి కూడా ఏమిచ్చిందంటే గొప్ప దీవెన అనుగ్రహించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మళ్ళీ మనం మూలవాక్యం దగ్గరికి వస్తే, నేను ముగింపులోకి వెళ్తున్నాను. మూలవాక్యం దగ్గరికి వస్తే ఈయనకు ఉన్నటువంటి మరొక లక్షణం, ఒకటి ఆయన లక్షణం వింటున్నాం, ఒకటి దేవుడి లక్షణం వింటున్నాం. రండి, 3వ వచనం, 2వ వచనం చదవండి. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేయు. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, భక్తి ఉంటే చాలా, భక్తి ఒకటే ఉంటే చాలా. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఏం చేస్తున్నాడు? బహు ధర్మం. కొంతమంది యవనస్తులు బట్టి నేను ఈ సంవత్సరం చాలా సంతోషిస్తున్నాను, పేర్లు ఏం చెప్పను. వాళ్ళ ముందుకు తీసుకొచ్చినటువంటి మాట ఏంటంటే, మా సంఘంలో మనం కొంతమందికి పేద స్థితిలో ఉన్న వారిని గుర్తించండి, మాకు చెప్పండి, వారి అవసరతలో మనం అంతా సహాయం చేయలేం, కానీ వారి అవసరతలో నిలబడదాం, హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు నిలబడదాం. వాళ్ళంతకు వాళ్ళే ఒక తీర్మానం తీసుకొని వచ్చారు. ప్రతిసారి మనం ప్రతిదీ రెంట్కి తెస్తున్నాం, ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేద్దాం. నిజంగా ఇది మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే మన కోసం మనం ఖర్చు పెట్టేది చాలా ఉంటుంది. మన కోసం మనం ఖర్చు పెట్టింది ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి రాదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని యొక్క ప్రజల కోసం, అవసరతలో ఉన్నవారిని గుర్తించి సహాయం చేసే విషయంలో ముందుకు వస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే రికార్డ్ చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రభు ఈరోజు కొర్నేలికి ఆ గుణం ఉందన్న సంగతి ఎవరు చెప్తే మనకు అర్థమవుతుంది చెప్పండి? దేవుడు చెప్తే. 20వ తారీఖు సెమీ క్రిస్మస్కి ఒక దగ్గర వాక్యాన్ని అందించడానికి నేను వెళ్ళబోతున్నాను. పోయిన సంవత్సరం కూడా అక్కడ వాక్యం అందించాను. ఆ ఫ్యామిలీ ఒక చిన్న కంపెనీలో పనిచేస్తాడు. అతను పోయిన సంవత్సరం కూడా, అంటే ముందు సంవత్సరం కూడా చాలాసార్లు పెట్టారు, కానీ పోయిన సంవత్సరం నన్ను పిలిచారు, ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాను. అయితే అతను చేసేది చిన్న కంపెనీలో, ఇంట్లో 2 ఆడపిల్లలు, కుటుంబాన్ని పోషించాలి, ఎన్నో అవసరతలు ఉంటాయి. కానీ ఒక గొప్ప సాక్ష్యం ఏంటి అంటే, తన సంవత్సరం అంతట్లో ప్రారంభం జనవరి నెల నుండి వారు కష్టపడిన దాంట్లో దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వగా, కుటుంబాన్ని పోషించుకోగా, కొంత అమౌంట్ను వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెచ్చించి సువార్త, సెమీ క్రిస్మస్ అనేది ఆ వీధిలో, కృష్ణలంక అంటే చాలా తెలుసు మీకు, ఆ వీధిలో ఇక్కడ పెట్టినా అందరికి వినపడే అంత ఉంటుంది. ఆ వీధిలో అరేంజ్ చేసి, ఇంకొక మంచి విషయం ఏంటో చెప్పనా, ఆ వీధిలో వారికి మాత్రమే కాదు సువార్త, వాళ్ళకున్నటువంటి ప్రతి బంధువులను పిలుస్తున్నారు. అందరూ అన్యులే, ప్రభుని ఎరగని వారే. పోయిన సంవత్సరం పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వచ్చారు వాళ్ళు. వాక్యం అంతా అయిపోయింది, మొత్తం అంతా అయిపోయి భోజనాలకు వెళ్ళినప్పుడు మాతో వచ్చి పంచుకున్నారు, కొన్ని విషయాలు మాట్లాడారు. వారిలో ఒక స్పందన, ఒక ఆలోచన అనేది కలగడం అనేది చాలా ఆనందం అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వేసిన విత్తనం ఏది కూడా వ్యర్థమో కాదు. నేనైతే నా ప్రశ్న ఏంటంటే, ఆ విత్తనం వేయబడడానికి మూలం ఎవరు? ఏమండి? ఆ యొక్క సువార్త అందించబడినటువంటి ఆ ప్రతిఫలం పొందుకునే క్రెడిట్ పాస్టర్ గారికి వెళ్తుందా, లేకపోతే ఏర్పరచబడిన ఆ కుటుంబానికి వెళ్తుందా? కుటుంబానికే. ఆ ఫలం వారు అనుభవిస్తారు, దేవుని దగ్గర ఆ బహుమానం వారు పొందుకుంటారు. ఎందుకంటే వారు కూడా వారుకున్నట్టున్న అవసరం బట్టి ఎంతో దాన్ని ఖర్చు చేసుకోవచ్చు వాళ్ళు
పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరాన్ని వాళ్ళని ఫోర్స్ చేసింది లేదు. కానీ దేవుని కొరకు ముందుకు వచ్చారు, దేవుని పని కొరకు ముందుకు వచ్చారు, త్యాగం చేశారు. వాళ్ళు గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మనలో గడిచిపోతున్న చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుని కొరకు ఏం త్యాగం చేశాం? మనం ఎంత త్యాగం చేశాం? ఏం ఇవ్వగలిగాం? ఏం చేయగలిగాం? విచారకరమైన ఒక విషయం చెప్పమంటారా? ఆఖరికి మనం అంటే కానుకల గురించి చెప్తున్నాను అని అనుకోవద్దు. కానుకలు కూడా సగం నోటు కూడా రావడం అంటే ఎంత విచారకరం ఆలోచన చేయండి. సగం నోటు, మీకు అర్థమైందో లేదో? నోటు ఎంత ఉండాలి? అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే దీవెన ఎక్కడుంది? కానీ కొర్నేలు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 2వ వచనంలో ఆయన చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు ఏం చేస్తున్నాడు చెప్పండి? బహుధర్మము చేయుచున్నాడు. చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇంకొక అనుభవం చెప్పి ముగిస్తాను. దీని లోతుల్లోకి మీరు వెళ్ళి ఆలోచన చేయండి. మనం ప్రార్థన చేస్తే సరిపోదు, భక్తి చేస్తే సరిపోదు. ఏం చేయాలి చెప్పండి? దేవుని విషయంలో సమర్పణ ఉండాలి. మనకి సమర్పణ ఉండాలి. 3వది అనమాట సమర్పణ. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏముండాలి? నీ సమర్పణను ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఒక్క మాట, ఆయన ఇచ్చిన విషయం దేవుడు ఎందుకు రాపిచ్చాడు చెప్పండి? ఇచ్చిందని. చాలామంది ఏం చేస్తారంటే నోట్ను నలిపి దానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటో తెలుసా? మనం ఇస్తుంది కుడి చేతికి ఇస్తుంది, ఎడవ చేతికి తెలియకూడదంట. నీకు తెలీదా? దేవుని ఉద్దేశం అది కాదు. దాని గురించి ప్రకటన చేసుకోవద్దు, దాని గురించి గొప్ప చెప్పుకోవద్దని. కానీ ఒక్క మాటలో చెప్పనా, అది నీవు రహస్యంగానే చేస్తున్నావు, కానీ దాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెలుగులోకి తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు ఈ సంవత్సరం ప్రభు కొరకు నువ్వు వెచ్చించిందంత, ప్రభు కొరకు నువ్వు ముందుకు వచ్చిందంత, ఏమండి? ప్రభు పని కొరకు. ఇంకో మాట చెప్తాను, యవన తమ్ముళ్ళే, పేర్లు చెప్పట్లేదు, ఇంకా చాలామంది ఉన్నారు వెనక కాబట్టి పేర్లు చెప్పట్లేదు. కానీ ప్రతి సంవత్సరం అన్నా మనం లైట్లు రెంట్స్ చేస్తున్నాం అన్నా, ఎప్పుడు ఇదే పనా, మనం ఎంతకాలం ఇలాగే చేద్దామా అని చెప్పి వాళ్ళంతగా వాళ్ళు నిన్న ఎన్ని లైట్స్ తెచ్చారంటే 15 లైట్లు మీటింగ్ కొరకు. ఇక మనం ఎప్పటికీ వాడుకునేడానికి చర్చ్ విషయాలు మాత్రమే. ఈ మాట మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఏమండి? చర్చ్ మీటింగ్స్ కొరకు మాత్రం వాడడానికి వారు సమర్పణతో ముందుకు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. అలాగే 4వ మాట చూసుకొని ముగించుకుందాం. రండి 4వ మాట చూసుకుందాం. దేవుని దూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, వినండి, ఏంటంట? నీ ప్రార్థనలను, మళ్ళీ చెప్పాలి, ఏంటంట? నీ ప్రార్థనలు మాత్రమే కాదు, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ ఈరోజు మీ పేర్లు బయటికి రాకపోవచ్చు, ఒకలారా అనలారా, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? రాసుకుంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ప్రార్థనలు మాత్రమే కాదు, మళ్ళీ మాట్లాడుతున్నాను, ఈ సంవత్సరం అంతా నువ్వు చేసిన ప్రార్థనలు నిష్ప్రయోజనమా? ఈ సంవత్సరం అంతా నువ్వు కార్చిన కన్నీరు నిష్ప్రయోజనమా? ఎందుకంటే దేవుని దగ్గర అవి రికార్డ్ చేయబడుతున్నాయి. నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుడు సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరబడింది. దేవుని స్తోత్రం చెప్తామా? ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన. పక్కనలో చెప్పండి మాట, ఏమిస్తాడు చెప్పండి? ఒకరోజు దూత ప్రత్యక్షమయ్యాడంట. ఈరోజు అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు కొర్నేలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాడా పలానా టైంకి వస్తాడని? కాదు. కానీ
ఆయన ప్రార్థన నిష్ప్రయోజనం కాలేదు. ఈ సంవత్సరం చాలామంది, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వేకునే తెల్లవారుజామున ఎవ్వరు రాకముందు, ఇంకా చెప్పాలంటే ప్రార్థనకు సమయం లేదని ఏం చేస్తున్నారంటే, 5ంటికి వస్తే అందరూ వస్తున్నారు, సమయం చాలదని 4ంటికి, 3ంటికి, 3:30కి, 4:30కి వచ్చి ద్వారాలు తెరిచి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. కానీ వాళ్ళతో నేను చెప్తున్న మాట, ఇది నా మాట కాదు, దేవుని మాట. నీ ప్రార్థనలను దేవుడు జ్ఞాపకంలో తెచ్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఖచ్చితంగా నీ కన్నీరు చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనం నమ్ముకున్నదే నిజదేవుణ్ణి, మనం నమ్ముకున్నది ఆయన గొప్ప దేవుణ్ణి. ఆయన నిన్ను ప్రతి అణువు కూడా, నీ ప్రతి కన్నీరు, ప్రతి ప్రార్థన, ప్రతి ధర్మ కార్యం, వీటన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఒక మాట చెప్పిన, ఒక సండే నువ్వు మిస్ అవుతున్నావు అనుకో, ఆయన జ్ఞాపకాల్లోంచి ఒక రోజు నువ్వు కోల్పోవట్లేదా? నీ ప్రార్థించే సమయంలో నువ్వు అక్కడ ఉండట్లేదు అనుకో, దేవుని దగ్గర నుండి దేవుడు నిన్ను చూస్తున్నటువంటి ఆ జ్ఞాపకాల నుండి ఆ సమయం నువ్వు పోగొట్టుకోవట్లేదా? దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు అపనమ్మకంగా ఉన్నావు అనుకో, ఒకవేళ దేవుడు ఎదుట నువ్వు నమ్మకస్తుడిగా కనబడగలవా? ఎందుకంటే ప్రతిదీ ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే, దేవుడు మనని గమనిస్తున్నాడంటే, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఎంత గొప్ప విషయం. ఈ దినం చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. 33వ వచనం ఒకసారి చూద్దామా? 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించింది. ఆగండి. ఆయన ఏం చెప్పాడు? 5వ వచనం చదవండి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోన్ని పిలిపించుము. ఇప్పుడు చెప్తున్నాడు 33వ వచనంలో, వెంటనే నిన్ను పిలిపించు. చాలు. కొర్నేలి గారి దగ్గర ఉన్నటువంటి ఆ 5వ లక్షణం ఏంటంటే విధేయత. పక్కన చెప్పండి, ఏంటది? విధేయత. తడువు చేశాడా? ఈరోజు ఇంత మాట దేవుడు నీ ముందుకు తీసుకొచ్చాడు కదా, 2025లో చూద్దాంలే అని తడువు చేస్తున్నావా? ఎప్పుడు వినే మాటలే, కొత్తగా వినే మాట ఏం కాదని తడువు చేస్తున్నావా? విధేయత. కొర్నేలి వెంటనే, అక్కడ రాయబడి ఉంది, వెంటనే ఏం చేశాడంట? పిలిపించాడంట. ఈరోజు వెంటనే నువ్వు మారిపోవాలి, వెంటనే ఒక తీర్మానం తీసుకోవాలి, వెంటనే ప్రభు వైపు తిరగాలి, వెంటనే దేవుని మాటకు నువ్వు లక్ష్యము పెట్టాలి. ఎందుకు అంటే వెంటనేలోనే ఉంది. ఏంటో తెలుసా? కొర్నేలి కుటుంబం అంతటికి గొప్ప రక్షణ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ తమ్ముడా, అన్న, అక్క, చెల్లి, ప్రభు నిన్ను ప్రేమించి మాటని ముందు తీసుకొచ్చాడు. ఆయనకున్న అనుభవాలు మరి ఈ సంవత్సరం లేకపోతే దేవుడేమో రిగ్రెట్ అవ్వట్లా. ఇప్పటికి కూడా నిన్నేమో ఆయన దూరం పెట్టట్లేదు. నేను ప్రేమిస్తున్నాడు కనుకే మనం గతంలో ఫెయిల్యూర్ని అధిగమించడానికి ఈ వ్యక్తిని మన ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పటికైనా మనం ఈ తీర్మానంతో నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపరచుకొని ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినం ఒక అద్భుతమైన మాటనిచ్చారు. వెంటనే ఆ సమర్పణ. వెంటనే తండ్రి, నీ మాటకి లోబడటం. ఈ దినము నాయన, సంవత్సరాది నుండి ఆరంభం వరకు మీరు మాతో ఉన్నారని ప్రభువా నాయన చెప్పడానికి ఒకే ఒక కారణం, మేము సజీవులుగా ఉన్నాం, మేము మా ఇంటి వారు క్షేమముగా ఉన్నాం, నీ ఎదుట ఉన్నావు, నీ మందిరంలో ఉన్నావు, నీ సన్నిధిలో ఉన్నావు, పోషించావు, సంరక్షించావు, ఆదరించావు, నడిపించావు, ఆరోగ్యాన్నిచ్చావు, వస్త్రాన్నిచ్చావు, ఆహారాన్నిచ్చావు తండ్రి. కష్టపడడానికి బలమునిచ్చావు, కష్టార్జితం అనుభవించడానికి కృపనిచ్చావు. ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన. ప్రార్థనలు వింటున్నావు, కన్నీరు చూస్తున్నావు, కృంగి ఉండగా లేవనెత్తావు, ఓదార్చావు.
బలహీనలో బలమునిచ్చావు. తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నాయన, నీ త్యాగం ఎంత గొప్పది నాయన. అయ్యా, నీ కృప ఎంత ఉన్నతమైన తండ్రి. అందుకే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నా కుమారుడా కుమార్తె, నా రక్తదారులను కడగబడాలి. నీ పైన ఏలుతున్న ప్రతి విధమైన శాపము, పాపము, ఆ దోష శిక్షణ తొలగిపోవాలని నీ పిల్లలు 1000 తరములు 1000 తరములు కాదు, నా రాకడ పరంత్రం, నా కరుణ కటాక్షం వారి మీద ఉండాలని ఈ మాట నీకు సెలవిస్తున్నానన్నట్లుగా ఈ ఉదయకాలను మాట్లాడు. ఈ ఉదయకాలం మాట్లాడు. యవన బిడ్డలతో మాట్లాడు, యవన జనాంగంతో మాట్లాడు, వృద్ధులతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు. అయ్యా, ప్రతి వారు నూతన సంవత్సరంలో ఒక తీర్మానంతో మేము వెళ్ళడానికి సహాయించు. నీతో సావాసముతో నాయన, వాక్య సావాసముతో, ప్రార్థనా సావాసముతో, రక్షణ అనుభవంతో తండ్రి సేవకులతో, మందిరముతో, దేవునితో అనుబంధానికి నాయన, బంధానికి నాయన ఒక తీర్మానం బిడ్డలకి దయచి వెంటనే లోబడే వారికి వచ్చే నాయన, వెంటనే తీర్మానం కలిగిన వారికి వచ్చే నాయన, వెంటనే శిక్షక నుండి విడిపించబడిన వారికి వచ్చే నాయన. ఇక సమయం నాయన అయ్యా కొంచెముగా ఉందని, నీ రాకడ సంసిద్ధముగా ఉందని, ఏ గడియో ఏ క్షణమో తెలియదని ఎరిగినట్లుగా నాయన అయ్యా ఎరగిన వారి కన్నులు తెరువు నాయన. నువ్వు ఆకర్షించు నాయన, నువ్వు దర్శించు నాయన, నువ్వు మాట్లాడు నాయన. నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని వారికి ఆయన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కొన్నేళ్ళింటి వారే కాదు, కుటుంబీకులు, బంధువులు అనేకులు లోబడ్డారు ప్రభా, అనేకుల్ని వర్తమానం విన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, నువ్వు నాయన పక్షపాతం కాదని, అందరికీ ప్రభు అని నాయన, నజరేయుడిని యేసువని, నీ రక్తము ద్వారా విమోచనని నమ్మి బాప్తిసం పొందిన వారందరూ రక్షించబడ్డారని, నిత్య జీవులు, నిత్య రాజ్యములో నువ్వు స్థలంలో ఉన్నారని వారు ఎరిగారు ప్రభు, ఎరిగారు. ఈ దినము నాయన అటు కృప నాయన సంఘం మీద, కూడి ఉన్న కుటుంబాల మీద, బిడ్డల మీద కుమ్మరించి. యూత్ ఉన్నారయ్యా, ఎవరి జనంగా ఉన్నారయ్యా. ఇక లోకం నాయన, పాపం నాయన, శాపం నాయన, లోకంలో ఉన్నదేది మా బిడ్డలని మమ్మల్ని ఏలకండి అయ్యా. ఈ సంవత్సరం ఎక్కడ నీ సేవలు, నీ పరిచర్లు, నీ మందిరములు, నీ సావాసములు ఫెయిల్ అయ్యాము, అది ఎరిగినాయన. ఇక మొదట మా రెండో నాయన ఈ నూతన సంవత్సరంలో అయ్యా నీతో నాయన ఉండే విషయంలో, సావాస విషయంలో, సంబంధ విషయంలో, సేవకులతో ఉండే విషయంలో, సావాస విషయంలో, సంబంధ విషయంలో, మందిరంలో నాయన ఉండే విషయంలో, సావాస విషయంలో, సంబంధ విషయంలో, వ్యక్తిగతంగా నాయన వాక్యపులో ఎక్కడ మేము ఫెయిల్ అయిపోయాము, ప్రతి వారు మా ఫెయిల్ గురించి మేము ఆలోచించుకున్నాం. 2025 నూతన సంవత్సరంలో నేను గెలిచాను అన్నట్లుగా, నేను విజయం పొందాను అన్నట్లుగా, నా తీర్మానంలో నా దేవుడు నాకు సహాయం చేశాడు అన్నట్లుగా, అయ్యా నేను నీతిగా ఉన్నా, పవిత్రతగా ఉన్నా, పరిశుద్ధతతో నిలిచా, లేక నేను యథార్థంగా ఉన్నాను, యథార్థవంతునికి ఏ మేలు చేయని దేవుడు ఈ 2025 నాకు మేలు చేశాడని ఒక గొప్ప సాక్షులుగా సంఘం ఉన్నట్లుగా, సేవ ఉన్నట్లుగా, ఇస్తున్న ఆయన వ్యక్తులు ఉన్నట్లుగా, కుటుంబాలు ఉన్నట్లుగా, సేవకుడు ఉన్నట్లుగా, సేవకురాలు ఉన్నట్లుగా, సేవకుడు కుటుంబం ఉన్నట్లుగా, నేనున్నట్లుగా, మేమున్నట్లుగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వెంటనే ఏ పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోతున్నాము, ఏ పరిస్థితుల్లో లోబడతలేదు, ఏ పరిస్థితుల్లో నాయన జారు చోటున్నాము, దాన్ని ఎరిగిన ఆయన వెంటనే ఒక తీర్మానంలోకి నాయన సంఘం మేము రావడానికి నీ కృప దయచి మీ దాసులు నిలవబెట్టి అత్యున్నతమైన మాటని మాకు అనుగ్రహించారు. అది నా కొరకే నాయన, అది మా కొరకే అని మేము ఎరిగి యోచించి గ్రహించి ఒక తీర్మానం గుండా మేము ఈ దినము వెళ్ళడానికి నీ కృప దయచేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ నజరేయుడిని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి, ఆమేన్.